Hello students, welcome to accounting class. Today I am going to explain the topic consignments. Okay, let me explain in Telugu. After that I will explain in English. Okay, consignment అనే టాపిక్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముందు కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకున్న తర్వాత మెయిన్ దీంట్లో ఏంటంటే ఓన్లీ 1-2 చోట్ల క్యాలిక్యులేషన్స్ వస్తాయి, కానీ మిగిలిన లెక్కంతా కూడా మనకి కంపల్సరీగా జర్నల్ ఎంట్రీస్ రాసుకోవాలి. జర్నల్ ఎంట్రీస్ రాసుకుని లెడ్జర్ పోస్టింగ్ వేసుకోవాలి. సో కాబట్టి జర్నల్ ఎంట్రీస్ కనుక మీరు అర్థం చేసుకున్నా లేదా బై హార్ట్ చేసినా, సో ఏంటి డైరెక్ట్గా జర్నల్ ఎంట్రీ రాయడం, అక్కడ ఈ అమౌంట్ రాయడం, జర్నల్ ఎంట్రీ రాయడం, ఈ అమౌంట్ రాయడం, ఇది చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ ఫుల్ స్కోరింగ్ మాట. కాబట్టి ఈ జాగ్రత్తగా వినండి. కన్సైన్మెంట్ అంటే ఏంటి, ముఖ్యంగా ఈ కన్సైన్మెంట్ టాపిక్లో స్టూడెంట్స్ ఏంటంటే ఈ జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించాలి, బద్దగించకూడదు. ఎవడు బై హార్ట్ చేస్తాడు లేకపోతే అని అనుకుంటే చాలా కష్టం. బై హార్ట్ చేయకపోతే మీకు జర్నల్ ఎంట్రీస్ గుర్తుండవు. కాబట్టి బై హార్ట్ చేయాలి, కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుని దాని ప్రకారం మీరు జర్నల్ ఎంట్రీస్ రాసుకోవాలి. ఓకే, అయితే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆ వ్యాపారస్తుడు కొన్ని మొబైల్ ఫోన్స్ తయారు చేస్తున్నాడు. ఆ మొబైల్ ఫోన్స్ తను మొత్తం దేశం అంతా అమ్మాలని అనుకున్నాడు. అప్పుడు ఆలోచన రాగానే వెంటనే అతను ఏం చేస్తాడంటే ఒక ప్రకటన ఇస్తాడు, అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత దేశం నలుమూల నుంచి కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు వచ్చి అతన్ని కలుస్తారు. కలవంగానే ఏంటవుతుందంటే ఈ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడో ఆ వ్యక్తికిను వచ్చిన వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ అంటే ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఏంటి ఆ అగ్రిమెంట్ జరుగుతుంది అనేది అది పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ కన్సైన్మెంట్లో ఏంటంటే ఏ అనే వ్యక్తి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే నేను మీకు మొబైల్ ఫోన్స్ ఇస్తాను, ఆ మొబైల్ ఫోన్స్ మీరు అమ్మినట్లయితే మీకు కమిషన్ ఇస్తాను అని చెప్పి కమిషన్ బేస్ మీద వాళ్ళందరినీ ఏజెంట్లుగా నియమించుకుంటాడు అన్నమాట. ఓకే, సో ఈ రకంగా ఏంటంటే ఏజెంట్లుగా నియమించుకున్న తర్వాత ఈ ఏం చేస్తాడంటే అందరికీ మొబైల్ ఫోన్స్ పంపిస్తాడనమాట. అంటే వివిధ ప్రదేశాల నుంచి వచ్చారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అనుకుందాం, ముంబై అనుకుందాము, బెంగళూరు అనుకుందాం, విశాఖపట్నం అనుకుందాం, ఇలాగా అన్ని ప్లేసుల్లో ఏజెంట్లు నియమించి అన్ని ప్లేసులకు మొబైల్ ఫోన్లు పంపిస్తాడు. అయితే ఈ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏజెంట్లు ఏం చేయాలి, వాటిని అమ్ముకొని కమిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది అయితే ఈ ఎవరైతే ఏ వ్యక్తి అయితే మొబైల్ ఫోన్స్ పంపిస్తున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అని చెప్పాను, ఏని కన్సైనర్ అని అంటారు. అయితే ఇక్కడ ఈ ఏజెంట్లు అని చెప్పాను అంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ఏజెంట్ వచ్చాడు కాబట్టి ఈ ఏజెంట్లు అందరూ కూడా కమిషన్ బేస్ మీద పనిచేస్తారు. వీళ్ళందరూ ఈ మొబైల్ ఫోన్స్ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళని కన్సైనీ అని అంటారు. అంటే పంపే వ్యక్తి ఏమో కన్సైనర్, రిసీవ్ చేసుకునే వ్యక్తులేమో కన్సైనీ. ఈ కన్సైనర్ సరుకుని కన్సైనీకి పంపడాన్ని కన్సైన్మెంట్ అంటారన్నమాట. మీనింగ్ అంటే వెన్ కన్సైనర్ ఈజ్ సెండింగ్ గూడ్స్ టు ద కన్సైనీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసేల్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కన్సైన్మెంట్. సారీ, ఒక దేశంలోనే చాలా ప్రాంతాల నుంచి ఏజెంట్లు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ప్రాంతం పేరు మీద ఒక అకౌంట్ని తయారు చేసుకుంటాడు, కన్సైన్మెంట్ అకౌంట్ తయారు చేసుకుంటాడు. అలాగే ఆ ఊర్లో ఉండే ఏజెంట్ పేరు మీద ఒక అకౌంట్ తయారు చేసుకుంటాడు. ఓకే, రెడీ. తర్వాత ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఊరి పేరు మీద ఎలాగైతే 2 అకౌంట్లు క్రియేట్ చేశాడో కంపల్సరీగా జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటూ ఉంటాడు అన్నమాట, జర్నల్ ఎంట్రీస్. సో ఇలాగే ఏంటంటే ఒకవేళ 10 ప్లేసుల్లో ఇతను ఏజెంట్లని కనుక నియమించినట్లయితే ఈ 10 వ్యక్తులకి కూడా జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాడు. ఈ 10 వ్యక్తుల అకౌంట్లో 2 అకౌంట్లు, కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్ అనేది కంపల్సరీగా తయారు చేసుకుంటాడు. సో దీంట్లో జర్నల్ ఎంట్రీస్ ఏంటో మీకు నేను చెప్తాను. తర్వాత ఏంటంటే ఏజెంట్లు కూడా ఏంటంటే సరుకు వాళ్ళు రిసీవ్ చేసుకోగానే సరుకుని వాళ్ళు అమ్ముకుంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎందుకంటే వాళ్ళు కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎంత తొందరగా అమ్మితే అంత తొందరగా కమిషన్ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళు సరుకుని అమ్మడం జరుగుతుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ ఏంటంటే సరుకు పంపించాడు అనుకుందాం, ఒక 10 మొబైల్ ఫోన్స్ పంపించాడు అనుకుందాం. ఇమీడియట్గా ఒక జర్నల్ ఎంట్రీ రాసుకుంటాడు కన్సైనర్. ఓకే, ఇన్ని మొబైల్ ఫోన్స్ ఇంత రేట్ చొప్పున నేను పంపించాను అని చెప్పి ఒక ఎంట్రీ రాసుకుంటాడు. ఇతను పంపించేటప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే ఏంటంటే ప్యాకింగ్ ఛార్జెస్ అని, ట్రాన్స్పోర్ట్ ఖర్చులని, లేకపోతే డ్యూటీస్ అని, ట్యాక్సెస్ అని, ఇన్సూరెన్స్ అని, ఇలా చాలా ఖర్చులు ఉంటాయి కన్సైనర్. ఈ కన్సైనర్ పెట్టిన ఖర్చులు ఏం చేస్తాడంటే వీటికన్నిటికీ కూడా ఇంకొక జర్నల్ ఎంట్రీ రాసుకుంటాడు. ఓకే,
అయితే ఈ జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే సరుకు పంపించేటప్పుడు ఒక ఎంట్రీ, రెండోది కన్సైనర్ ఖర్చు చేసేప్పుడు రెండో ఎంట్రీ రాస్తాం. జనరల్గా మూడో ఎంట్రీకి వచ్చేటప్పుడు ఏంటవుతుందంటే ఈ వచ్చిన వ్యక్తులు ఎవరో కన్సైనర్కి తెలియదు, కన్సైనర్ ఎవరో కన్సైనర్కి తెలియదు, వాళ్ళు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ మీద చూసి రావడం జరిగింది, ఇద్దరు కలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కన్సైనర్ ఎవరైతే మొబైల్ పంపిస్తున్నాడో వాడు మిగిలిన ఏజెంట్లని, బాబు మీరు ఎవరో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు కమిషన్ ఇంత అని మాట్లాడుకున్నాము, కానీ నాకు అడ్వాన్స్గా నాకు కొంత మొత్తం ఇవ్వాలి అని చెప్పి కన్సైనర్ అడుగుతాడు. అడగగానే ఏజెంట్లు క్యాష్ రూపంలో కానీ, చెక్ రూపంలో కానీ, లేకపోతే కన్సైనర్ రాసిన ఒక బిల్ ఉంటుంది, దాన్నే బిల్స్ రిసీవబుల్ అంటారు. ఆ బిల్స్ రిసీవబుల్ మీద నేను తర్వాత మీకు డబ్బులు పే చేస్తాను, మీరు అన్న టైంకి నేను పే చేస్తానని చెప్పి ఒక సంతకం రాసి మీ టర్మ్స్ అండ్ కండిషన్ ఒప్పుకున్నానని ఒక సంతకం రాసి ఏజెంట్కి ఇస్తారన్నమాట. ఇలాగ అడ్వాన్స్ అనేది నగదు రూపంలో కానీ, లేదా చెక్ రూపంలో కానీ, బిల్స్ రూపంలో కానీ కన్సైనర్ తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఒక ఎంట్రీ వస్తుంది. ఒకవేళ బిల్స్ రిసీవబుల్ ఉందనుకోండి, ఒకవేళ ఏజెంట్లు బిల్స్ రిసీవబుల్ మీద సైన్ చేస్తే అప్పుడు ఈ కన్సైనర్ ఏం చేస్తాడంటే డబ్బులు కావాల్సి వస్తాయి కాబట్టి కన్సైనర్ ఆ బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాడు. డిస్కౌంట్ చేసుకునేటప్పుడు అక్కడ ఒక ఎంట్రీ రాస్తాను. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే వెంటనే ఈ కన్సైనర్ ఏం చేస్తాడంటే సరుకుల్ని అమ్ముతాడు. అయితే 5 అమ్మొచ్చు, 6 అమ్మొచ్చు, 8 అమ్మొచ్చు, 10 అమ్మొచ్చు, ఎన్ని అయితే అమ్ముతాడో వాటికి ఒక జర్నల్ ఎంట్రీ రాస్తాడు. ఎవరు రాస్తారు? కన్సైనర్ రాస్తున్నాడు. ఇక్కడ నేను కన్సైనర్ గురించి మాట్లాడలేదు, ఓన్లీ కన్సైనర్ గురించి మాట్లాడుతున్నాను. సో కన్సైనర్ ఈ నమ్మేనని చెప్పగానే కన్సైనర్ ఒక ఎంట్రీ రాసుకుంటాడు. తర్వాత ఈ కన్సైనర్కి కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే సరుకుని రిసీవ్ చేసుకునేటప్పుడు వాడికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఒక షాప్ ఉంటుంది, ఒక గోడౌన్ ఉంటుంది. తర్వాత వీడు మొబైల్ ఫోన్ అమ్మాలంటే వాడు కొన్ని ప్రకటనలు చేసుకోవాలి. ఇలాగా కొన్ని ఖర్చులు చేసుకున్న తర్వాత సరుకు అనేది అమ్మడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఈ ఖర్చులకి ఒక జర్నల్ ఎంట్రీ రాసుకుంటాడు కన్సైనర్. తర్వాత సరుకు అమ్మాడు అనుకుందాం, అనగానే వీళ్ళిద్దరి మధ్య ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఒక 10% కమిషన్ ఇస్తాను అని అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజెంట్ ఒక 10 మొబైల్ ఫోన్లు అమ్మాడు అనుకోండి, ఆ 10 మొబైల్ ఫోన్ల తాలూకా వాల్యూ మీద 10% కమిషన్ అనేది ఏజెంట్కి ఇచ్చేస్తాడు. వెంటనే ఒక జర్నల్ ఎంట్రీ అనేది రాసుకుంటాడు అనమాట. ఇలాగ ప్రతి దానికి జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటారు. సో ఈ జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత అక్కడ వరకు అయిన తర్వాత ఏం చేస్తారు? కన్సైన్మెంట్ అకౌంట్ ఒకటి వేసుకుంటాడు, తర్వాత ఏజెంట్ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు. కన్సైన్మెంట్ అకౌంట్ అంటే ఏంటంటే ఇది లాభ నష్టాల ఖాతా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డెబిట్ సైడ్ వీఆర్ గోయింగ్ టు రికార్డ్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ సైడ్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. సో ఇన్ దిస్ వే the consignor is going to find the profit on the consignment. కన్సైన్మెంట్ మీద ఎంత లాభం వచ్చిందో చూసుకుంటాడు. లాభం వస్తే ఒక జర్నల్ ఎంట్రీ రాస్తాడు, లేదా నష్టం వచ్చిందనుకోండి నష్టానికి ఒక జర్నల్ ఎంట్రీ రాసుకుంటాడు. అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కన్సైనీ అకౌంట్ వేసినప్పుడు కన్సైనీ అడ్వాన్స్ నాకు ఎంత ఇచ్చాడు, కన్సైనీ ఎంత సరుకు అమ్మాడు, కన్సైనీ ఎంత ఖర్చు చేశాడు, కన్సైనీకి ఎంత కమిషన్ ఇచ్చాము, మిగిలింది నాకు ఎంత వస్తుంది అని చెప్పి కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటాడు. ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాంట్లో కన్సైనీ నుంచి రావాల్సిన మొత్తం ఎంతో తెలుస్తుంది, దానికి ఒక జర్నల్ ఎంట్రీ రాసుకుంటాడు. ఈ రకంగా ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ రాసుకోవాలి. అంటే ఈ జర్నల్ ఎంట్రీ మనం బై హార్ట్ చేసుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రతి సిచ్యువేషన్లో కూడా ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ మనం రాసుకుంటూ పోతాం అన్నమాట. అయితే ఇంకొద్దిగా ముందుకెళ్తే ఏంటవుతుందంటే ఇప్పుడు కన్సైనీ అన్ని మొబైల్ ఫోన్లు అమ్మగలడా అమ్మలేడా అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే నోబడీ కెన్ గివ్ గ్యారంటీ హీ కెన్ సెల్ ఆల్ మొబైల్ ఫోన్స్. 10 మొబైల్ ఫోన్స్ పంపిస్తే ఒక 5 అమ్ముతాడు, 6 అమ్ముతాడు, మిగిలిన 4 ఏమో అమ్ముడు కాకుండా ఉండిపోతాయి. ఓకే, అమ్ముడు కాకుండా ఉండిపోతాయి. అలాగా దేశం మొత్తం మీద ఒక 10 మంది ఏజెంట్లు ఉన్నారనుకోండి, 10 మంది ఏజెంట్ల దగ్గర కంపల్సరీగా ఈ స్టాక్ అనేది మిగిలిపోతుంది అన్నమాట. విచ్ ఈజ్ నాట్ సోల్డ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ అన్సోల్డ్ స్టాక్. సో అన్సోల్డ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని మిగిలిపోయాయి, దాని కాస్ట్ ఎంత, దానికి నేనెంత ఖర్చు పెట్టాను, కన్సైనీ ఎంత ఖర్చు పెట్టాడు అని చెప్పి దానికి క్యాలిక్యులేషన్ చేస్తాడనమాట. అంటే ఇంత డబ్బులు మిగిలిపోయాయి అని చెప్పి. సో ఎప్పుడైతే ఈ స్టాక్ మిగిలిపోయిందో అన్ని చోట్ల అప్పుడు కన్సైనీ ఏం చేస్తాడంటే భయ అలా కాదు, మీరు ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్స్ని మీరు అమ్మాలి అని చెప్పి మీకు అడిషనల్గా కొంత కమిషన్ ఇస్తానని చెప్పి మాట్లాడుకుని మామూలు కమిషన్ కాకుండా ఇంకొక 2% ఒక 5% అడిషనల్ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అడిషనల్ కమిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా రిస్క్ తీసుకుని ఓకే
ద స్టాక్ అమ్మి ఎంత తొందరగా కమిషన్ తీసుకుందామనే ఆలోచనతో వాళ్ళు సరుకు అమ్ముకుంటారు. ఒకవేళ వాళ్ళు క్రెడిట్కి అమ్మారనుకోండి, దాంట్లో వచ్చే లాభ నష్టాలని కన్సైనీయే భరించాలి, కానీ కన్సైనర్తో సంబంధం లేదు. ఎందుకంటే కన్సైనర్ అడిషనల్ కమిషన్ ఇస్తున్నాడు, దేనికి? ఉన్న సరుకుని, అమ్ముడు కాని సరుకుని తొందరగా అమ్మేయడానికి ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకుని వాళ్ళు క్రెడిట్కైనా అమ్మచ్చు. క్రెడిట్కి అమ్మినప్పుడు కొంతమంది డబ్బులు కట్టకపోవచ్చు, దాన్ని బ్యాడ్ డెబిట్స్ అంటారు. ఆ బ్యాడ్ డెట్స్ అనేవి వాడికి లాస్ అవుతుంది. కాబట్టి రెగ్యులర్ కమిషన్తో పాటు ఎక్స్ట్రా కమిషన్ వచ్చినప్పుడు ఇలా రిస్క్ తీసుకుని వాళ్ళు అమ్మడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా ఏంటంటే కన్సైనరు స్టాక్ మిగిలిపోయినప్పుడు ఎక్స్ట్రా కమిషన్ ఇచ్చి వాళ్ళ చేత అమ్మించుకుంటూ ఉంటుంటాడు అనమాట. ఓకే, తర్వాత ఏంటంటే కన్సైనరు కాస్ట్ ప్రైస్కే కాకుండా ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ అని చెప్పి, అంటే కాస్ట్ మీద ఒక ప్రాఫిట్ పర్సంటేజ్ని ఫిక్స్ చేసి పంపిస్తాడనమాట. అంటే అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో కన్సైనీకి తెలియకూడదనే ఉద్దేశంతో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని చెప్పి పంపిస్తాడు. దాన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాడు. ప్రొఫార్మా ఇన్వాయిస్ మీద స్టాక్ పంపించినప్పుడు కూడా ఒక జర్నల్ ఎంట్రీస్ వస్తుంది. ఇందాక అన్సోల్డ్ స్టాక్ కూడా ఒక జర్నల్ ఎంట్రీ వస్తుంది. ఇవి రెండు కూడా మనకి కన్సైన్మెంట్ అకౌంట్లో వస్తుందన్నమాట. ఇది సింపుల్ స్టోరీ. కాబట్టి ఏంటంటే మీరు కన్సైన్మెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుని, కన్సైన్మెంట్లో మీకు లెక్క ఏంటంటే ఒక పారాగ్రాఫ్లో ఉంటుంది, కానీ పారాగ్రాఫ్లో ఒక్కొక్క సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అన్నమాట. సో ఒక్కొక్క ఫుల్ స్టాప్కి ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ వస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక్కొక్క ఫుల్ స్టాప్ అంటే ఒక సెంటెన్స్, ఒక ట్రాన్సాక్షన్, ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క జర్నల్ ఎంట్రీ అనేది వస్తుంటుంది. సో ఈ జర్నల్ ఎంట్రీ ఏంటి? వీడు సరుకు పంపించాడు, దానికి జర్నల్ ఎంట్రీ ఏంటి రాయాలి? ఇందాక స్పెసిఫిక్గా మీకు కొన్ని ఇవ్వడం జరుగుతుంది, వాటిని బైహార్ట్ చేసుకుని సో ఈ ఎంట్రీ రాయాలి. కన్సైనర్ ఖర్చు పెట్టాడు, దీనికి ఒక ఎంట్రీ రాయాలి. ఏం ఎంట్రీ రాయాలి? అలాగే కన్సైనీ నుంచి కొంత మనం అడ్వాన్స్ తీసుకున్నాము అంటే వాడు ఇంత 10,000 క్యాష్ ఇచ్చాడు, దానికి ఏం ఎంట్రీ రాయాలి అంటే ఆ ఎంట్రీ మీకు గుర్తుకొస్తుంది. సో ఆ రకంగా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్కి మీరు కంపల్సరీగా జర్నల్ ఎంట్రీస్ రాసుకొని ఓన్లీ అమౌంట్ అనేది వేసుకోవాలి. మీకు క్యాలిక్యులేషన్ వచ్చేది ఓన్లీ అన్సోల్డ్ స్టాక్లోని, ప్రొఫార్మా ఇన్వాయిస్లోని, ఈ రెండింటిలోనే మీకు క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఇవి కూడా చాలా సింపుల్, చాలా సులభంగా మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కన్సైన్మెంట్లో ఒకటి చెప్పినట్టు జర్నల్ ఎంట్రీస్ బైహార్ట్ చేయండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, అంతకన్నా ఏమీ లేదు. ఎంట్రీ రాయడం, అమౌంట్ వేయడం. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని స్క్రీన్ షేర్ చేస్తాను, అంటే అన్ని మీకు క్లియర్గా జర్నల్ ఎంట్రీస్ కూడా మీకు చెప్తాను. కాబట్టి చూసుకుని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీకు ఇల్లుస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఆ ఇల్లుస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకుని ఒకసారి కంపేర్ చేసుకుని మీరు కనుక చేసుకున్నట్లయితే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో ద టాపిక్ నేమ్ ఈస్ కన్సైన్మెంట్. సో ఇన్ ద కన్సైన్మెంట్ first we should know the persons. Here consignor, the person who is sending goods to other persons or the agent is known as consignor. Then second person is consignee. Consignee means the person who is receiving goods from consignor. Okay, then next this consignor also known as principal and the consignee also known as an agent. That means the consignor and consignee relation is like principal and agent. Okay, and consignor is the owner. So what is the meaning of consignment? When goods are sent through an agent for the purpose of resale is called consignment. So consignor is sending goods through an agent for resale, so it is known as consignment. Okay, so first we should draw the format of journal entries. First we should write the entries in the books of consignor. So first entry always, when the consignor is sending goods to consignee, the first entry will be consignment account data to goods sent on consignment account. So within brackets narration is being goods sent on consignment. Then immediately when the consignor is sending goods, he spends some expenditures. Okay, for that expenditures also he is going to write the journal entry. So it is consignment account data to cash account, being expenses spent on consignment. That is the second entry. Then third entry, generally the consignor will receive the advance from consignee in the form of cash or by check, or he will write one bill and that bill will be accepted by the agreed by the consignee. So when it is agreed, the bill become the bill receivable means asset. So
in the three forms he can take the advance. So cash account or bank account or bills receivable account it are to consignee account, that is the third journal entry. Then fourth journal entry, the consignor received bills receivable, he will make the cash immediately. So what he will do? He will discount the bill in the bank. When he discounted the bill in the bank, the journal entry will be bank account debtor, discount account debtor to bills receivable, being bills discounted. If he received the bill, then automatically this is connected bill, it will be appear, okay, in the journal entries. Then immediately we have to write the sales. That means the consignee is going to sell the goods. When he sell the goods, immediately consignor, okay, write one entry in his books, that is consignee's account debtor to consignment account, being goods sold on consignment. After receiving the goods, the consignee has to sell the goods. For selling, he has to spend some expenditure, advertisement expenditure. He should keep the goods in the godown, so godown rent, and for sometimes he may appoint some agents, like that. So many things he will do to sell the goods to get the commission. So when he spend expenses on the consignment, so immediately the consignor will write the expenditure of the consignee. That entry is consignment account debtor to consignee account, being consignee expenses on consignment. If you observe clearly here, fifth entry, consignee account debtor to consignment, then that is sales. Expenditure entry, you can see just reverse to sales entry, just reverse to sales entry. So if you remember sales entry, automatically you can write the expenses entries of the consignee. Then immediately one more entry you can see, that is also similar to expenditures, consignee expenditure. When consignor paid commission on sales to consignee, immediately he will make one entry, consignment account debtor to consignee's account, being commission paid on sales. So for expenses, for commission, entries are same. Okay, separately we are writing. These two entries are completely reverse to sales. In this way you can remember. Then I told that consignee, he can't sell all the mobile phones or all the goods. Sometimes he may not sell the goods. Okay, sometimes he cannot sell the goods. When he is not able to sell the goods, those goods are known as unsold goods. So unsold goods means so automatically the cash will stuck there. So immediately the consignor calculated unsold stock, how many goods are left, what are the expenditure of consignor and what are the expenditure of consignee. He will calculate and immediately he will write one entry, that is known as consignment stock account debtor to consignment account. When there is unsold stock, this entry should be recorded. So after 8th entry, consignor, okay, he will prepare one consignment account. Consignment account means it is nothing but profit and loss account. So debit side all expenses he will write and credit side all incomes he will write. So the name is consignment account. So after preparation of consignment, how he will prepare the consignment account? Based on the journal entries. So based on the journal entry, he will post all the journals in the ledger. Then after posting, he will find the profit or the loss. If he gets profit on consignment, he will write the journal entry, consignment account debtor to profit and loss account, being profit on consignment. If he gets loss on consignment, exactly the same profit entry will be reversed. Then you can see profit and loss account debtor to consignment account. So this entry is quite opposite to the profit entry. So in this way you can remember. Then next after that what he will do,
he will prepare consignee's personal account. He is going to know what is the remaining balance should receive from the consignee. So he prepare the consignee account. So in the consignee account, all related to consignee transactions will be posted based on the journal entries. So after posting the journal entries, he will balance. So he will by balancing he will know what is the balance. So remaining balance also he may receive in the form of cash or check or bills receivable. So the entry is cash account debtor, bank account debtor, bills receivable account debtor to consignee. You can remember third entry and this 11th entry both are same. For advance also we are going to write the same entry, and balance amount also we are going to write the same entry. So for example, this is one consignment. He sent one some particular goods, and when he sales are completed, so he will close that account, and the consignment account will be transferred to the purchase account or trading account. So immediately he will make one journal entry, goods sent on consignment account debtor to trading account or purchase account. So in this way the account will be closed. So now I am going to show you one problem, so which is in your textbook. So based on the textbook I am going to explain one question. Manasa consigned goods value of 60,000 to Suhas. Manasa paid transport charges 4,000. Suhas sent the account sales of consignment stating that the entire stock was sold for 75,000. He paid 2,000 for cartage. He paid means consignee paid. He is entitled commission of 3,000. So consignee is going to receive 3,000. He sent a bank draft for the balance. So for the balance he should prepare one consignee account. From the consignee account he will find what is the balance amount. So we should prepare the consignee account. Write the journal entries in the books of both the parties. Okay, in the first question we don't do the journal entries in consignor and consignee. So let me explain only books of consignor. Okay. Draw the format. So after drawing the format, now I will explain the journal entries. Okay. ఇక్కడ మీరు లెక్కలో జాగ్రత్తగా గమనించినట్లయితే లెక్కలో చూడండి, పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్లో ప్రతి పారాగ్రాఫ్ స్టార్టింగ్ ఎండింగ్ ఒక ఫుల్ స్టాప్ ఉంది. ఆ ఫుల్ స్టాప్ బట్టి మీకు అర్థమవుతుంది, ఇక్కడ స్టాక్ పంపించాడు, ఇది కన్సైనర్ ఖర్చులు, ఇది కన్సైనీ సేల్స్, ఇది కన్సైనీ ఖర్చులు, ఇది కన్సైనీ కమిషన్ అనేది చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావక్కర్లేదు. ప్రతి సెంటెన్స్ ఒక ట్రాన్సాక్షన్ కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటూ పోవాలి. ఓకేనా? రైట్. సరే, మీ అందరూ ఈ జర్నల్ ఎంట్రీస్ ఫార్మేట్ రాసి రెడీగా ఉన్నారనుకుంటున్నాను. సో I will start how to write the transaction. Each and every transaction I will read and I will show the journal entry. Okay. ఈ లెక్కలో చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ది మానస కన్సైన్డ్ గూడ్స్ వాల్యూ ఆఫ్ 60,000 టు సుహాస్ అని ఉంది. ఇక్కడ మానస అనే వ్యక్తి కన్సైనారు, సుహాస్ అనే వ్యక్తి కన్సైనీ. అంటే కన్సైనర్ స్టాక్ పంపిస్తున్నాడు, సుహాస్ అనేవాడు రిసీవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి పంపేవాడు కన్సైనారు, ఇక్కడ రిసీవ్ చేసుకునే వ్యక్తి కన్సైనీ. సో ఇక్కడ క్లియర్గా లెక్కలో మానస కన్సైన్డ్ గూడ్స్ వాల్యూ ఆఫ్ 60,000 టు సుహాస్ తర్వాత ఫుల్ స్టాప్ ఉంది. ఒక ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ ఫస్ట్ ఎంట్రీ ఏంటి వస్తుంది మనకి, కన్సైన్మెంట్ అకౌంట్ రిటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఆ ఎంట్రీ రాసి పక్కన మనం 60,000 వేసుకోవాలి. నరేషన్ బీయింగ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఫినిష్. తర్వాత ఫుల్ స్టాప్ తర్వాత మానస పెయిడ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 4,000, ఫుల్ స్టాప్తో ఎండ్ అయిపోయింది. సో అదొక ట్రాన్సాక్షన్. సో మానస ఇక్కడ 4,000 ఖర్చు చేసింది. మానస అంటే ఎవరు ఇక్కడ, కన్సైనర్. సో కన్సైనర్ ఖర్చు చేస్తే జర్నల్ ఎంట్రీ ఏంటి, కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో అమౌంట్ 4,000, నరేషన్ బీయింగ్ spent on consignment, being expenses spent on consignment. Next, Suhas sent the account sales of consignment stating that the entire stock was sold for 75,000. ఇక్కడ
ఏంటి అకౌంట్ సేల్స్ అని వర్డ్ వచ్చింది, అది చెప్తాను. అంటే కన్సైన్ ఏం చేస్తాడంటే ఒక చిన్న స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాడు. ఇదిగో అమ్మా మీకు ఇంత అడ్వాన్స్ ఇచ్చాను, ఇన్ని సేల్ చేశాను, నాకు ఇన్ని ఖర్చులు అయ్యాయి, నాకు ఇంత కమిషన్ వచ్చింది, ఇవన్నీ పోగా మిగిలింది ఇది అని ఒక చిన్న స్టేట్మెంట్ తయారు చేస్తాడు. ఆ స్టేట్మెంట్ని అకౌంట్ సేల్స్ అని అంటారు. ఈ అకౌంట్ సేల్స్ ఓన్లీ కన్సైనీ మాత్రమే తయారు చేస్తాడు. ఓకే, ఆ అకౌంట్ సేల్స్తో పాటు బ్యాలెన్స్ అమౌంట్ని నగదు రూపంలో కానీ లేదా చెక్ రూపంలో కానీ బిల్స్ రూపంలో కానీ పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం సరుకుని 75,000 అమ్మేశాడు. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఏంటంటే మనము కన్సైనీస్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైనీ అంటే పేరు రాయాలి ఇక్కడ, సుహాస్ అకౌంట్ డెటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్, అది సేల్స్. బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ కన్సైన్మెంట్. ఎంత సేల్ చేశాడు? 75,000 సేల్ చేశాడు. యాక్చువల్గా 60,000 రూపాయలు స్టాక్ పంపిస్తే 75,000 రూపాయలకి సేల్ చేశాడు. హీ పెయిడ్ 2,000 ఫర్ కార్టేజ్. సో కన్సైనీ కూడా కొంత ఖర్చులు చేస్తాడు అని చెప్పాను. సో ఈ రకంగా కన్సైనీ ఒక 2,000 రూపాయలు ఖర్చు చేశాడు కాబట్టి ఇక్కడ ఒక ఎంట్రీ వస్తుంది. ఆ ఎంట్రీ ఏంటంటే సేల్స్ ఎంట్రీకి రివర్స్ వస్తుంది. సేల్స్ ఎంట్రీకి రివర్స్ అంటే ఇక్కడ మనం ఎంట్రీ అయ్యాలి కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు సుహాస్ అకౌంట్. ఇక్కడ అమౌంట్ ఏమో 2,000 రూపీస్. బీయింగ్ ఓకే స్పెంట్ ఎక్స్పెన్సెస్ బై కన్సైనీ ఆన్ కన్సైన్మెంట్. అయిపోయిన తర్వాత ఇక్కడ కన్సైనీకి 3,000 రూపాయలు కమిషన్ ఇవ్వడం జరిగింది. హీ ఈజ్ ఎంటైటిల్డ్ కమిషన్ ఆఫ్ 3,000. సో 3,000కి ఒక జర్నల్ ఎంట్రీస్ రాసాము. ఎక్స్పెన్సెస్కి ఏదైతే రాసామో అదే ఎంట్రీ కింద కాపీ చేసుకోండి. కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు సుహాస్ అకౌంట్ అని చెప్పి 3,000 రాసుకోండి. మీరు రెండింటికి కలిపి అంటే ఎక్స్పెన్సెస్ కమిషన్ రెండు కలిపి ఒకే ఎంట్రీలో చూపించవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే క్లియర్గా ఉండాలి కాబట్టి ఎక్స్పెన్సెస్ సపరేట్ ఎంట్రీ రాయండి, కమిషన్కి ఒక సపరేట్ ఎంట్రీ రాయండి. దాని తర్వాత ఏంటంటే హీ సెంట్ బ్యాంక్ డ్రాఫ్ట్ ఫర్ బ్యాలెన్స్ రైట్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ ద పార్టీస్ అన్నాడు. మనం ఒక్క పార్టీ బుక్లోనే రాస్తున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక 2 ఎంట్రీస్కి స్పేస్ వదిలేసి, ఒకటి ప్రాఫిట్ ఆర్ లాస్కి, రెండోది బ్యాలెన్స్ అమౌంట్కి, ఈ రెండింటికి స్పేస్ వదిలేసి మనం కన్సైన్మెంట్ అకౌంట్ అనేది వేసుకోవాలి. ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ఏంటి? టీ ఫార్మేట్, డేట్ పర్టికులర్ సెల్ఎఫ్ అమౌంట్, డేట్ పర్టికులర్ సెల్ఎఫ్ అమౌంట్, ఒక టీ ఫార్మేట్ ఫార్మ్ రాసుకుని దాని మీద కన్సైన్మెంట్ అకౌంట్ అనే హెడ్డింగ్ పెట్టి బేస్డ్ ఆన్ ద జర్నల్ ఎంట్రీస్ వీఆర్ గోయింగ్ టు పోస్ట్ ద లెక్చర్. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ 2 గూడ్స్ అండ్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఫస్ట్ ఎంట్రీ రాస్తాము, అమౌంట్ 60,000 వేస్తాము. తర్వాత సెకండ్ ఎంట్రీ కూడా మనకి డెబిట్ సైడ్ వస్తుంది, 2 క్యాష్, అది కన్సైనర్ ఎక్స్పెన్సెస్ 4,000. నెక్స్ట్ సేల్స్ అంటే ఇన్కమ్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. క్రెడిట్ సైడ్ బై సుహాస్ అకౌంట్ విత్ ఇన్ బ్రాకెట్స్లో సేల్స్ అని రాసుకోండి, అమౌంట్ ఏమో 75,000 వేసుకోండి. ఓకే, దాని తర్వాత సుహాస్ ఎంట్రీస్ రెండు ఉంటాయి, ఒకటి ఖర్చులకి, ఇంకొకటి ఏమో కమిషన్కి. సుహాస్ ఖర్చు చేసినప్పుడు ఆ ఎంట్రీ డెబిట్ సైడ్ 2 సుహాస్ అకౌంట్ అంటే విత్ ఇన్ బ్రాకెట్స్ ఎక్స్పెన్సెస్ అని మీరు ఎంత 2,000 రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 2 సుహాస్ అని చెప్పి విత్ ఇన్ బ్రాకెట్స్లో కమిషన్ అని రాసుకుని మీరు 3,000 రాసుకోండి. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సేల్స్లోంచి డెబిట్ ఎక్స్పెన్సెస్ అన్ని మనకు మైనస్ చేస్తే బ్యాలెన్స్ మనకు 6,000 వస్తుంది డెబిట్ సైడ్. ఆ బ్యాలెన్స్ ఎదుర్కొండా మనము 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓకే, దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చింది? మనకి 6,000 వచ్చింది. ఇమీడియట్గా మనం ఏం చేయాలి? ఇందాక మనం జర్నల్ ఎంట్రీస్లో 2 జర్నల్ ఎంట్రీస్కి స్పేస్ వదిలాము కాబట్టి ఇప్పుడు అక్కడ జర్నల్ ఎంట్రీలోకి వెళ్ళి మనం కన్సైన్మెంట్ అకౌంట్ డెటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో నరేషన్ ఏంటంటే బీయింగ్ ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్ అని జర్నల్ ఎంట్రీ రాసి అక్కడ ఈ 6,000 వేయాలి. ఓకే, ఇంకా పైన ఇంకొక జర్నల్ ఎంట్రీకి ఒక స్పేస్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? బ్యాలెన్స్ అమౌంట్ ఎంతో తెలుసుకోవాలి అని అనుకుంటే కన్సైనీ అకౌంట్ మనం వేయాలి. కన్సైనీ అకౌంట్ అంటే సుహాస్ అకౌంట్ వేయాలి. సుహాస్ అకౌంట్లో వచ్చేవేంటి? సుహాస్తో కనెక్ట్ అయిన ఎంట్రీస్ మాత్రమే రాయాలి. 1 అడ్వాన్స్, 2 సేల్స్, 3 ఖర్చులు, 4 కమిషన్, 5 బ్యాలెన్స్ అమౌంట్. ఈ 5 గుర్తుపెట్టుకోండి. 5 పాయింట్స్తో మనం సుహాస్ అకౌంట్ వేయాలి. ఇప్పుడు సుహాస్ అకౌంట్కి సంబంధించిన ఆ పాయింట్స్లో డెబిట్ సైడ్ 2 కన్సైన్మెంట్ అకౌంట్ అని రాసాము, అంటే సేల్స్ స్టార్ట్ చేశాడు కాబట్టి సేల్స్ రాసాము. క్రెడిట్ సైడ్ బై కన్సైన్మెంట్ అంటే అతని యొక్క ఎక్స్పెండిచర్ 2,000 ఓన్లీ కన్సైన్ ఎక్స్పెండిచర్. బై కన్సైన్మెంట్ అంటే ఇక్కడ ఓన్లీ కమిషన్ తనకు వచ్చింది, కమిషన్ 3,000 ఇక్కడ వేసాము. సో ఇప్పుడు 75,000 నుంచి
2 ప్లస్ ఈ 5,000 మైనస్ చేస్తే రిమైనింగ్ 70,000. ఈ 70,000 ఎదుర్కొంటే బై బ్యాంక్ అని రాసాము. ఇక్కడ బై బ్యాంక్ రాయాలా, క్యాష్ రాయాలా, డిఫెన్సివ్గా రాయాలా, లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. లెక్కలు ఏది ఇచ్చాడంటే బ్యాలెన్స్ అమౌంట్ సెంట్ విత్ ఈ డ్రాఫ్ట్ అని ఇచ్చాడు కాబట్టి డ్రాఫ్ట్ అంటే ఇక్కడ చెక్ అని మనం రాస్తాము. రాసిన తర్వాత దీనికి ఒక జర్నల్ ఎంట్రీ రాయాలి. ఇందాక మనం ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ మూడు జర్నల్ ఎంట్రీస్ కి స్పేస్ వదులుకోమని చెప్పాను కాబట్టి ఒక ఎంట్రీ ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసిస్తాం. రెండోది ఇప్పుడు మనం ఈ బ్యాలెన్స్ అమౌంట్ రాయాలి. ఇదే బ్యాంక్ అకౌంట్ రికార్డ్ టు సుహాస్ 70,000 అని చెప్పి మనం రాయాలి. బ్యాంక్ అకౌంట్ రికార్డ్ టు సుహాస్ 70,000 బీయింగ్ రిసీవ్డ్ బ్యాలెన్స్ అమౌంట్ బై చెక్ అని నరేషన్ రాయాలన్నమాట. సో ఈ లెక్క మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి మీరు రిపీటెడ్గా ఈ వీడియోని మీరు చూసినట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు టెక్స్ట్ బుక్లో లెక్క ప్రాక్టీస్ చేస్తే ఇంకా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చగానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీరు అందరూ కూడా షేర్ చేయండి.